హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 కి అతి ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నామబ్బా. ఇక గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, అంటే కప్పెత్తేది ఎవరు, కప్పును చూసి మన మొహం పెట్టేది ఎవరు అనేదే కదా బ్యాలెన్స్ ఉంది. ఇకపోతే ప్రస్తుతానికి మన అందరికి కూడా క్లారిటీ ఉంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అయితే టాప్ 1 టాప్ 2 రేస్ లో దూసుకెళ్లిపోతున్నారని. ఆల్మోస్ట్ ప్రతి ఓటింగ్ లో కూడా నిఖిల్ ఒక చోట పైన ఉంటే గౌతమ్ ఒక చోట పైన ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరికి పెద్దగా తేడా అయితే లేదు, ఓన్లీ 2 to 3% మాత్రమే ఉందన్నమాట. ఈసారి ఎవరైనా గెలవచ్చు, ఆ రేంజ్ లో ఉంది ఈ టఫెస్ట్ టగ్ ఆఫ్ వార్ అనేది. ఇకపోతే విశ్వక్సేన్ వచ్చేసి గౌతమ్ కృష్ణకి సపోర్ట్ గా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మనోన్ని గెలిపించండి రా బై అని గౌతమ్ కృష్ణ ఫోటో పెట్టి షేర్ చేసిండనమాట. దాన్ని సోషల్ మీడియా అంతటా కూడా గౌతమ్ ఫ్యాన్స్ వచ్చేసి హల్చల్ చేస్తున్నారు. గట్టిగానే నడుస్తుందన్నమాట హవా గౌతమ్ కృష్ణది. ఇంతకు ముందు విజయ్ సన్నీని సపోర్ట్ చేశాడు కదా, అప్పుడు విజయ్ సన్నీ వచ్చేసి గెలవడం జరిగింది. మరి ఇప్పుడు గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేశాడు మన విశ్వక్సేన్ అంటే గౌతమ్ కృష్ణ కూడా విన్ అవుతాడంటారా? మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ప్రస్తుతానికి నిఖిల్ కి వచ్చేసి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అండ్ ఓటింగ్ అయితే నడుస్తుంది. వీళ్ళిద్దరికి గట్టి పిఆర్సే ఉన్నారు. అయినప్పటికీ గౌతమ్ కి పిఆర్ వేరే లెవెల్లో ఉంది. ప్రతి చోట పాంప్లెట్లు పంపించి మరీ గౌతమ్ కి ఓట్ చేయండి, మిస్ కాల్ ఇవ్వండి అన్నట్లుగా భయంకరమైన పబ్లిసిటీ చేస్తున్నారబ్బా. అండ్ మరోవైపు నిఖిల్ కి వచ్చేసి హోల్ బుల్లితెర ఇండస్ట్రీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కామెంట్లలో అండ్ అలానే పోస్టులు షేర్ చేస్తూ నిఖిల్ విన్ అవ్వాలి, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అవ్వాలి అన్నట్లుగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరికైతే పోటాపోటీగా టఫెస్ట్ వార్ అయితే నడుస్తుంది. ఈసారి మరెన్నడూ లేని విధంగా, ఏ సీజన్ లో జరగని విధంగా 1 వీక్ ఉండంగా కూడా వీళ్ళిద్దరూ చాలా చేరువలో ఉన్నారు విన్నర్ రేస్ లోకి. మరి మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 8 కా విన్నర్ గౌతమ్ కృష్ణ అవుతాడా, లేదంటే నిఖిల్ మల్లేకల్ అవుతాడా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి.